ప్రేక్షకులకు నమస్కారం. నేను ఈ ఛానల్లో కొన్ని వీడియోలు ఇంతకుముందు ఎక్కడెక్కడికో చెప్పినవి ఎక్కించాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఛానల్ ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా ప్రారంభించాను. ఈ ఛానల్ ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఎన్నో పనులు చేస్తాయి, ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు, ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మానవ జాతి అభ్యున్నతికి, మానవ సేవకి ఉపయోగపడుతున్నాయి. వాళ్ళందరూ తప్పు చెప్తున్నారు, కానీ వీళ్ళందరూ తప్పు చేస్తే ఏదో పొరపాటు జరుగుతుందని చెప్పడం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కాదు. నాకు తెలిసిన కొన్ని సత్యాలు చెబుతాను. నేను నేర్చుకున్నవి, నేను విన్నవి, నేను సాధన చేసినవి, అనుకున్నవి, నేను చదివినవి చెబుతాను. అది మీరు గుర్తించి మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. ఇది ఆధ్యాత్మికం, సైన్స్ అన్నీ కలగలిపి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా ఆధ్యాత్మికం చెప్పినా ఏం చెప్పినా కొంత లాజిక్ మిస్ అవ్వకూడదు ఎక్కడ అని నేను సంపూర్తిగా నమ్ముతున్నాను. లాజిక్ లేకుండా మనం మాట్లాడకూడదు. ఏం మాట్లాడినా సాటి మనిషిలో మంచిని, మానవుల్లో ఉన్న ఆ దయ హృదయాల్ని మనం కూడా మానవులను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఏ పని చేసినా బాగుంటుందని పెద్దలు సరిచారు. ఈ విధంగా నా పూర్వులైన నాకు జన్మించిన తల్లిదండ్రులకి, నాకు ఈ విషయాలు చెప్పిన గురువులకి, పుస్తక రూపంగాను మామూలుగాను స్వయంగాను ఉన్న మా గురువు గారికి పుస్తకాల్లో నేను చదివినవి నేను మీకు చదువుతాను. ఇందులో ఆలిస్ బెయిలీ చెప్పచ్చు, మ్యాక్స్ క్యాండర్ చెప్పచ్చు, అలన్ లియో చెప్పచ్చు, బృహత్ సమ్మిత్ చెప్పచ్చు, కేపీ మెదడు చెప్పచ్చు. ఇవన్నీ చెప్పడానికండి మొట్టమొదట నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ. ఈరోజు కొద్దిగా ఆస్ట్రాలజీ లిమిటేషన్స్ ఏంటి, ఎందుకు ఎవరికి పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది చెప్పి. ఇందులో గ్రహాలు పెద్ద ఏమీ చెప్పట్లేదండి. ఏదో ఈ గ్రహం అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది, ఇవేవి నేను చెప్పదలుచుకుంటూ చెప్పను. ఆస్ట్రాలజీ లిమిటేషన్స్ ఏంటి, ఎందుకు ఆస్ట్రాలజీలో కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు, ఇలాంటి మనం నాకు తెలిసిన కొన్ని సత్యాలు చెప్తాను. దీనికి నేను వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, మన ఇండియన్ ఆస్ట్రాలజీ అక్కడక్కడ చదివానండి. నేను ఏదో సంపూర్తిగా చదివాను అని చెప్పడం తప్పు. ఏ శాస్త్రాన్ని సంపూర్తిగా బదించే శక్తి ఒక జన్మలో అవ్వదు. ఎన్నో వేల జన్మలు ఎత్తి నేర్చుకోవాలి. ఇందులో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, హిస్టరీ చాలా ఉంటుందండి. మోరోవర్ సత్యం అన్నది మల్టికట్ డైమండ్ లాంటిది. ఒక నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఒక నుంచి చూస్తే మరోలా కనిపిస్తుంది. చూసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది జిజ్ఞాసులైన వారికి, భక్తులకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది అని నేను ప్రారంభిస్తున్నాను. మొదటిగా ఆస్ట్రాలజీలోనండి చాలా సిస్టమ్స్ ఉంటాయండి. కేపీ మెథడ్ అని, పార్సత్యమానం అని, నార్త్ ఇండియా అని, సౌత్ ఇండియా అని, వెస్టర్న్ అని, సాయన నిరాయణ అని చాలా ఉన్నాయి. ఇందులో ఏవి ఎలా వర్కౌట్ చేస్తాయి ఇదంతా ఆ నేర్చుకున్న విధానాన్ని బట్టి, ఆ చెప్పే పర్సన్ని బట్టి ఉండొచ్చని నా అభిప్రాయం. అయితే ఆస్ట్రాలజీలో చెప్పేవన్నీ జరుగుతాయా, కొన్నిసార్లు జరగవు. ఎందుకు? ఆస్ట్రాలజీలో కొన్ని లిమిటేషన్స్ ఏంటి. ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటేనండి, ఉదాహరణకి ఒక యాక్సిడెంట్ అయిందనుకో. ఒక యాక్సిడెంట్ ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ అయితే కొన్ని వందల మంది చనిపోతారు. చనిపోయినప్పుడు అందరి ఆస్ట్రాలజీ చార్టులు తీసుకుని మనం చూసామనుకోండి, అందరికీ ఆరోగ్యంతో ఆయుష్ అయిపోయినట్టు ఉండదండి. అందరికీ 120 ఏళ్ళు ఉంటాయి, 70 ఏళ్ళు ఉంటాయి, 100 ఏళ్ళు ఉంటాయి, పసిపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆస్ట్రాలజీ ఏం జరుగుతుందంటే, ఆస్ట్రాలజీలో దానికి లిమిటేషన్ ఎందుకు చెప్తామంటే, ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు ఒక డివైన్ ప్లాన్ ఉంటుంది. అంటే భగవత్ ప్రణాళిక ఉంటుంది. ఈ సృష్టి అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటుందని ఫిలాసఫర్స్ నమ్ముతూ ఉంటారు. కాదు, సృష్టి దానిలో జరిపించుకుంటూ ఉంటుంది అని సైన్స్ నమ్ముతూ ఉంటుంది. ఇదంతా పెద్ద సబ్జెక్ట్. ఇదంతా మళ్ళీ మనం ఎలాబరేట్గా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు కొద్దిగా వివరిద్దాం. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ ఈ ఎపిసోడ్లో చెప్పట్లేదు. అందరూ ఎందుకు చనిపోతారు అంటే, ఉదాహరణకి మనం ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తాం అనుకోండి. 1000, 2000, 3000, 4000 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు నెలకి ఎంత అని దాచుకుంటూ ఉంటారండి. దాచుకుంటూ ఇల్లు కొనుక్కుందామని, వస్తువులు కొనుక్కుందాం అనుకుంటారు. కాబట్టి ఆర్గనైజేషన్ వాళ్ళు అందరినీ ఉద్యోగం తీసేయడం ఏదో చెబుతారు, ఇంతమంది తీసేస్తున్నాం. అలా ఎందుకు తీసేస్తున్నారు అంటే, ఆర్గనైజేషన్ మంచి కోసం తీసుకుండొచ్చు. అంటే మనకి అందదు. పెద్ద అంటే కొన్ని వందల మందిని రక్షించే స్థితిలో ఉన్నప్పుడు, కొన్ని పెద్ద చేంజ్లు ఉన్నప్పుడు మనకి తెలియదు. అలా ఉన్నప్పుడు ఇండివిజువల్ ప్లాన్స్ వెళ్ళిపోతాయి. అంటే పెద్ద ప్రణాళిక ముందు ఇండివిజువల్ ప్రణాళికలు పనిచేయాలి. అందువల్ల భగవత్ ప్రణాళికలో కానీ అలా ఏమైనా రాసిపెట్టి ఉందనుకోండి, ఉప్పిన కానీ ఇది కానీ అది కానీ, అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మనుషులను చంపడమైనా భగవంతుడు ఇది
ఇది అన్నది తప్పండి. అది అసలు అలా అలా ఆలోచించడమే తప్పు. భగవంతుడి ఉద్దేశం అది ఎప్పుడూ కాదండి. భగవంతుడు అన్నవాడు నీకు నాకు ఉండడండి. ఈ సృష్టి అంతటికి కలిపి ఉంటాడు. ఏం చేయాలో ఆయన చెప్పాలి. డాక్టర్ గారికి తెలియాలి ఏ మందు ఇవ్వాలో తప్ప మనం పట్టుకున్న మెడిసిన్ నుంచి ఇది ఇలాగా అది అలాగా అని మాట్లాడడం తప్పు. దానికి బ్రాడ్ వ్యూ ఉండాలి. ఇది ఫస్ట్. సో పెద్ద డివైన్ ప్లాన్స్ ముందు మన ఇండివిజువల్ ప్లాన్స్ పోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లిమిటేషన్. 2, అందరికీ అదే రాయి పనిచేస్తుందా అంటే పనిచేయదు. అందరికీ అదే రాయి అంటే నా ఉద్దేశం కొంతమంది గోమేధికం, కొంతమంది కంకుశ రాగం అలా చెబుతూ ఉంటారు. అందరికీ రాళ్ళు పనిచేస్తాయి అంటే అందరికీ రాళ్ళు పనిచేయమండి. మనుషులు ఈవల్యూషన్లో సైకలాజికల్గాను, పర్సనాలిటీ లెవెల్లోను, ఆత్మ లెవెల్లోను ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. అంటే కొంతమంది 5వ అంతస్తులో ఉంటే, కొంతమంది 10వ అంతస్తులో ఉంటారు, కొంతమంది 16వ అంతస్తులో ఉంటారు. 16వ అంతస్తు, పై అంతస్తు, కొంతమంది శాటిలైట్లో ఉన్న వాళ్ళకి మొత్తం ప్రపంచం ఓలా కనిపిస్తుంది. 5వ అంతస్తులో ఉన్నవాడికి కొంత కనిపిస్తుంది. అందరికీ అదే రాయి పనిచేయదు అనడానికి కారణం ఏంటంటే, దానికి ఈ ఆస్ట్రాలజీ చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఆయా మనుషుల తాలూకా వ్యక్తిత్వాలు, వాళ్ళ తాలూకా స్పిరిచువల్ ఎవల్యూషన్ కూడా చూసుకోవాలి ఆస్ట్రాలజీలో చెప్పే ముందు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కృష్ణుడు అదే డేట్కి పుట్టి అదే డేట్కి మనం రాక్షసుడు పుట్టాడు అనుకోండి, కృష్ణుడు రాక్షసుడు సమానం అని చెప్పలేం కదండి. కాదు కూడా. ఎందుకంటే కృష్ణుడు పరమాత్ముడు. ఆయన మన అందరినీ పుట్టించిన వాడు. ఎవల్యూషన్లో చాలా అసలు ఎవల్యూషన్ చేసినవాడు. మనం మహానుభావుడు అయిన వాడు ఎవడో విదురుడు పుట్టాడు అనుకోండి, అదే ఎవడో పుట్టాడు అనుకోండి, విదురుడు అయినా సమానం అనకూడదు. విదురుడు ఎన్నో జన్మల్లో నేర్చుకొచ్చి ముందుకు వచ్చాడు. ఇప్పుడు పుట్టినవాడికి ఇన్ని జన్మల ముందు వచ్చి ఉండదు కదా. సో వాడి కర్మ ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఇది 2వ లిమిటేషన్. 3వ లిమిటేషన్, మీ పర్సనాలిటీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలండి. ఈ లిమిటేషన్స్ అన్నీ చూసుకుంటూ సాయనమా నిరాయణమా ఈ సమస్య ఎప్పుడు అంటే శాస్త్రం తప్పు చెప్పదు. నేర్చుకున్న వాళ్ళు ఇంటర్ప్రిటేషన్లో కొన్నిసార్లు పొరపాటు పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ అది ఫిట్ అవుతుంది, అందరికీ ఇది ఫిట్ అవుతుంది అన్నది తప్పు. 99% ఫిట్ అవుతాయండి. దానికి కారణాలు ఏంటంటే, సాధారణంగా మన విల్ పవర్లు అవి వాడం కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏ రోడ్డు మీద వెళ్తే పక్కన థియేటర్లోకి వెళ్ళాలని అనిపించింది అనుకోండి, వెళ్ళిపోతాం. వద్దు చదువుకుందాము లేదంటే ఏదో పని చేసుకుందాం అనిపించదు. ఎందుకంటే అప్పుడు మనం అక్కడ ఉన్న స్థితుల్లో మనం ఆ నిర్ణయం తీసేసుకుంటాం. అలా తీసుకునేటట్టే గ్రహాలు చేస్తాయి తప్ప నిర్ణయం తీసుకోమని నేను చెప్పాను. ఆ పరిస్థితులు మాత్రమే కల్పిస్తాయి గ్రహాలు. ఇది ఆలన్ లియో, మ్యాక్స్ హ్యాండెల్ మహానుభావులైన వారు బృహత్ సంహిత రాసిన వరాహమిహిరుడు కూడా అదే మాట రాశారు. గ్రహాలు మన చేత ఆ పని పని చేసే పరిస్థితులు కల్పిస్తాయి. ఇండివిజువల్ నిర్ణయిస్తాడు. 190% పరిస్థితులు లొంగి ప్రవర్తిస్తాం కాబట్టి ఆస్ట్రాలజీలో 199% రైట్ అవుతూ ఉంటాయి. ఇదండి ఆస్ట్రాలజీలో టూకీగా చెప్పాను. ఇలా మనం భారతం, భాగవతం, రామాయణం, మ్యాక్స్ హ్యాండెల్, ఆలన్ లియో, సెఫేరియల్, బృహత్ సంహిత, కేపీ సిస్టమ్స్ ఇలా రకరకాలు ఉంటాయండి. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే మంచి మంచి పుస్తకాలు. ది సీక్రెట్ టీచింగ్స్ ఆఫ్ ఆల్ ఏజెస్ బై మాన్లీ పి హాల్, బ్లావెట్స్కీ, ఆలిసే బేలీ. ఏమంటే ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ కాదండి. వాళ్ళు రచించిన రచనలు మనం చూసి చదువుకోవడమే. అలాగే ఏపీ సీనియర్ లెటర్స్ మహానుభావులు ఋషులు రాసినవి. ఇదిగాక ఎంతోమంది మహానుభావుల తాలూకా జీవిత చరిత్రలు నేను చదివాను కాబట్టి ఒక్కొక్కటి ఆయా విషయాలన్నీ తీసి చిన్న గుదిగొచ్చి చిన్న దండలా చేసి మనం మాట్లాడుకుందాం. దానికి అనుగుణంగా చూసుకుందాం. కాబట్టి ఏదైనా ఒక విషయం అండి చివరిగా చెప్పదలుచుకుందాం. గ్రహం గొప్పదే, కానీ గ్రహం కన్నా అనుగ్రహం మరీ గొప్పది. సో భగవంతుడు అనుగ్రహం మనల్ని అన్నిటి నుంచి బయటికి దాటించే నావ. అది నమ్మకం. ఆ నమ్మకం ఉన్నంతసేపు గ్రహాలు ఉన్న ఏదో విధంగా ఆ పరాత్పరుడైన భగవంతుడు మనల్ని ఒడ్డుకు చేరుస్తాడని నేను నమ్ముకుంటూ, ఆ పరాత్పరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీ అందరి మీద ఆ కరుణా కటాక్షాలు కురిపించి మీ గ్రహాలు లేదా మీ చాటుల్లో ఉన్న దోషాలు పరిహరిస్తూ మిమ్మల్ని అందరినీ రక్షిస్తున్నాడు అని కోరుకుంటూ ఉంటానండి. నమస్తే.